అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను భోగి పండ్లను అసలు ఎందుకు పోస్తారు, భోగి పండ్లలో ఏమేమి కలిపి వేస్తారు, అలాగే ఆ భోగి పండ్లు పోసిన తర్వాత ఆ భోగి పండ్లను ఏం చేస్తారు, ఇంకా ఏ వయసు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు, భోగి పండ్లను ఏ టైంకి పోయాలి అని చెప్పేసి, అసలు భోగి పండ్లు ఎందుకు పిల్లలకే ఎందుకు పోస్తారు అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి 2 years బ్యాక్ మా కన్నయ్య 3 months ఉన్నప్పుడు మా కన్నయ్యకు మా హైదరాబాద్కి ఇద్దరికి కలిసి భోగిపళ్ళ సెలబ్రేషన్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకున్నాము. ఆ వీడియోకి నేనైతే ఇప్పుడైతే భోగి పండ్ల గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. భోగి పండుగ రోజే కదా రేగి పండ్లను భోగి పండ్లుగా పిల్లల తలలో పోస్తారు కదా, అందుకే ఈ పండ్లను భోగి పండ్లు అని అంటారు. రేగి పండ్లను బగరీ పండ్లు అని కూడా అంటారంట. మీకు తెలుసో తెలియదో కానీ పూర్వం బగరీ వనంలో మహావిష్ణువు తపస్సు చేస్తూ ఆ వనమంతా తిరుగుకుంటూ బగరీ వనంలో ఉన్న రేగి పండ్లను ఆ వృక్షాలను తాక్కుంటూ రేగి పండ్లను అయితే తినుకుంటూ ఉన్నాడంట. శ్రీ మహావిష్ణువు తాకిన ఆ చెట్టు ఇంకా ఆ ఫలం ఎంతో పుణ్యం చేసుకున్నాయని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్పినట్టున్నాయి. ఎవరైతే ఆ భోగి పండ్లను ఉపయోగిస్తారో లేదా ఆ భోగి పండ్లను వాడుతారో అంటే రేగి పండ్లను వాడుతారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు భోగభాగ్యాలు నిండిపోతాయని చెప్పేసి మన హిందూ సంప్రదాయం ప్రకారం అలా భోగి పండుగ రోజు పిల్లల తలలో భోగి పండ్లు అయితే పోస్తారనమాట. ఈ రేగి చెట్టు మన భారతీయ వాతావరణం అంటే ఎట్లాంటి వెదర్నైనా సరే అనుకూలంగా ఒడిదుడుకులను ఎదుర్కొని మరి ఈ చెట్టు అయితే పెరుగుతుంది కదా, అట్లనే పిల్లలు కూడా ఎదగాలని చెప్పేసి భోగి పండ్లను పిల్లల తల మీద అయితే పోస్తారనమాట. భోగి రోజే భోగి పండ్లు పోయడానికి ఇంకొక ముఖ్యమైన రీజన్ అయితే ఉందన్నమాట. భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి తిరుగుతాడనమాట. అంటే అదే రోజు మకర రాశిలోకి అడుగు పెడుతుంది. సంక్రాంతి సూర్యుడి పండుగ అని చెప్తారు కదా, కాబట్టి సూర్యుని పోలిన రౌండ్గా ఉండే రూపం అలాగే ఎర్రగా ఉండే రేగి పండ్లను కలిగి ఉంటాయి కదా, పిల్లల తల మీద పోస్తే సూర్యుడి ఆశీస్సులు కూడా పిల్లలకు ఉంటాయని అలా పిల్లల తల మీద అయితే పోస్తారు. ఇలా చేయడం వల్ల తల నుంచి సూర్యుని శక్తి పిల్లలకు వస్తుందని చెప్పేసి నమ్మకం అన్నమాట. పిల్లలకు 100 ఏళ్ళ ఆయుస్సు రావాలని చెప్పేసి ఎలాంటి నరదిష్టి ఉండొద్దని చెప్పేసి ఈ భోగి పండ్లు అయితే పోస్తారు. ఇట్లనే పిల్లలు చెడు వ్యసనాలకు వెళ్ళకుండా మంచి స్థానంలో ఎదగాలని చెప్పేసి ఈ భోగి పండ్లను అయితే పోస్తారు. ఇక ఈ భోగి పండ్లు అయితే 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎవరికైనా పోయొచ్చు. 12 years లోపు ఉన్న అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా పోయొచ్చు అనమాట భోగి పండ్లు. భోగి రోజు భోగి పండ్లు పోయడం వల్ల సమస్త దేవతల అనుగ్రహం అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మన పిల్లల మీద ఉంటుందని చెప్పేసి నమ్మకం. భోగి పండ్లలో ఏమేమి కలిపి పోస్తారంటే నేనైతే లాస్ట్ ఇయర్ అయితే 7 items అయితే కలుపుకున్నా. మీ ఇష్టం ఎన్ని అయితే కలుపుకోవచ్చు. ఇంకా అయితే రేగి పండ్లు, నాణాలు, చెరుకు ముక్కలు, ఫ్రూట్స్, వైన్స్, చాక్లెట్స్, ఇంకొంతమంది ఏంటో శనగలు కూడా చేస్తారు. అది ఎవరి సాంప్రదాయం బట్టి వాళ్ళు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా భోగి పండ్లు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. వాటిని అయితే తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో వాటిని అయితే వేయొచ్చు. చెట్ల కింద కానీ పారే నదిలో కానీ అయితే వాటిని అయితే తీసుకెళ్ళి అక్కడైతే వేయొచ్చు. 5 ముత్తైదులను పిలిచి పిల్లల చేత వాయనం ఇప్పిస్తే చాలా మంచిది. ఇక వాయనం విషయానికి వస్తే ఎవరికి ఉన్నంత స్తోమతల వాళ్ళకైతే వాయనం అయితే ఇవ్వచ్చు. వాయనం విషయానికి వస్తే అయితే ఖచ్చితంగా వాయనం ఇవ్వాలని చెప్పేసి ఎక్కడైతే రూల్ అయితే ఏం లేదు. సంక్రాంతి అప్పుడు సిరి సంపద పంట అయితే ఇంటికి వస్తుంది కదా, మాకు ఇంత సిరి సంపద వచ్చింది అన్న సంతోషంలో వచ్చిన ముత్తైదులకైతే వాయనంగా వారికి ఉన్నంత స్తోమతలో అయితే వాయనం అయితే ఇస్తారు. ఉన్నంత స్తోమతల వారికైతే వాయనం ఇస్తే చాలా మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. భోగి పండ్ల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పానే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను మీ కావ్య రంజిత్. గుడ్ బై.